డీల్ చేసేది సర్చ్ అండ్ సీజర్ అనమాట. అంటే సర్చ్ అండ్ సీజర్ అండ్ అరెస్ట్ అండర్ జిఎస్టీ. అంటే అండర్ జిఎస్టీలో అంటే సర్చ్ ఎప్పుడు చేస్తాం, సీజర్ ఎప్పుడు చేస్తాం, అరెస్ట్ ఎప్పుడు చేస్తాం అనేది ఒక చిన్న సమ్మరీ లెక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈ అంటే సర్చ్ ఇన్స్పెక్షన్ ఎప్పుడవుతుంది, సర్చ్ ఎప్పుడవుతుంది, సీజర్ ఎప్పుడవుతుంది, అరెస్ట్ ఎప్పుడవుతుంది అనేది కేసెస్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇన్స్పెక్షన్ ఎప్పుడవుతుంది అంటే కేసెస్ వేర్ ఇన్స్పెక్షన్ అనేది ఒకవేళ ఇన్స్పెక్షన్ అయినప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీనింగ్, ఎక్స్ప్లెయిన్ ద సిచ్యుయేషన్ ఇన్ విచ్ బిజినెస్ ప్రిమైసెస్ ఈజ్ అలౌడ్ అండర్ సెక్షన్ 71. సెక్షన్ 71 ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏ సెక్షన్ కింద మనం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సెక్షన్ 71 ప్రకారం ఏంటంటే సిచ్యుయేషన్స్ ఇన్ విచ్ ద బిజినెస్ ప్రిమైసెస్ అంటుండు. అంటే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది బిజినెస్ ప్రిమైసెస్ అంటుండు. బిజినెస్ ప్రిమైసెస్ ఇట్స్ నాట్ ఎ పర్సనల్ ప్రిమైసెస్, ఇట్స్ నాట్ ఎనీ రెసిడెన్షియల్ ఆర్ ఓకే. ఏ కేసెస్లో సెక్షన్ 71లో రికార్డ్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలి బిజినెస్ ఒక ప్రిమైసెస్లో యాక్సెస్ చేసినప్పుడు. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్స్ అండర్ దిస్ యాక్ట్. అంటే జిఎస్టీ యాక్ట్లో ఏదైనా ప్రొసీడింగ్స్ చేసేటప్పుడు అంటే ఎంపవర్డ్ ఆఫీసర్ అనేటోడు ఏమేమి యాక్సెస్ ఉంటుంది ఎనీ బిజినెస్ ప్రిమైసెస్ అంటుండు. బీపీ బిజినెస్ ప్రిమైసెస్లో యాక్సెస్ ఏమేమి ఉంటుంది ఈజ్ రిక్వైర్డ్, అదే నథింగ్ మే బీ రిక్వైర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంక్వైరీ చేసేటప్పుడు ఏమేమి కావాలి. ఆఫీసర్స్ కెన్ ఇన్స్పెక్ట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్స్పెక్ట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ and the documents and the computers and computer programs and computer softwares and as things as may be required. అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఆ తర్వాత డాక్యుమెంట్స్, ఆ తర్వాత కంప్యూటర్ ప్రోగ్రామ్స్, ఆ తర్వాత నెక్స్ట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ యాజ్ మేబీ అదే ఇంకా యాజ్ సచ్ థింగ్స్ యాజ్ మేబీ రికార్డ్. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద పర్సన్ ఇన్ఛార్జ్, ఎవరైతే ఉన్నారో కంపెనీలో, ఎగ్జాంపుల్ మనం ఎక్స్ లిమిటెడ్ అనేది ఇన్స్పెక్షన్కి వెళ్ళాం అనుకో, ఎవరైతే పర్సన్ ఇన్ఛార్జ్, ఎగ్జాంపుల్ ఎక్స్ లిమిటెడ్లో మిస్టర్ AB అనే క్యాండిడేట్ ఉన్నాడు. ఈ పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద ప్రిమిసెస్ ఫర్నిష్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. And similarly, the person who is in charge premises a duty to bound the furnish of the documents to the audit party. అంటే ఆడిట్ పార్టీకి ఇవ్వాలన్నమాట. డిప్టెడ్ బై ప్రాపర్ ఆఫీసర్ ఆడిట్ పార్టీకి ఇవ్వాలి. ఎవరికి? ఈజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్, ఈజ్ ఎ ప్రాపర్ ఆఫీసర్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ ఓకేనా, కాస్ట్ అకౌంటెంట్కి ఇవ్వాలి. అంటే ఇట్ ఈస్ డిప్టెడ్ బై ద కమిషనర్ టు స్పెషల్ ఆడిట్ అయితే ఎవరెవరికి ఇవ్వాలి? అదర్ సీఏకి ఇవ్వచ్చు, అదర్ సీఎంఏకి ఇవ్వచ్చు, అదర్ ప్రాపర్ ఆఫీసర్కి ఇవ్వచ్చు. ద ఫాలోయింగ్ ఆఫ్ ద రికార్డ్స్. ఏమేమి రికార్డ్స్ ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్స్ మెయింటైన్ బై ద రిజిస్టర్ పర్సన్. రికార్డ్స్ మెయింటైన్ బై ద రిజిస్టర్ పర్సన్. ఏమేమి రికార్డ్స్ మెయింటైన్ చేసిన రిజిస్టర్ పర్సన్స్ అది మెయింటైన్ చేయాలి. రికార్డ్స్ అనేది ప్రిపేర్డ్ అండ్ మెయింటైన్ బై ద రిజిస్టర్ పర్సన్స్ టు డిక్లేర్ టు ద ప్రాపర్ ఆఫీసర్. ఏదైతే రికార్డ్ మెయింటైన్ చేసిండో అది ఇవ్వాలి. ఆ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్స్ మెయింటైన్ చేసింది ఇవ్వాలి, ఆ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వాలి, ఆ తర్వాత కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి, ఆ తర్వాత ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ మేజర్ సబ్జెక్ట్ ఏంటంటే ట్యాక్స్ ఆడిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ ఆడిట్ ఇవ్వాలి, కాస్ట్ ఆడిట్ ఇవ్వాలి, ఆ తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అకౌంట్స్ ఇవ్వాలి, కాస్ట్ ఇవ్వాలి, ట్యాక్స్ ఇవ్వాలి, ఆ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, ఆ తర్వాత ఏదో రిజిస్టర్ మెన్షన్. ఓకేనా. ఇది ఇన్స్పెక్షన్ కేసెస్లో ఏమేమి ఇవ్వాలి. ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్లో ఒక క్వశ్చన్, ఒక 2 మార్క్స్ 5 మార్క్స్ రావచ్చు చెప్పలేము, MTPలో వచ్చింది. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఆర్ ద సేఫ్ గార్డ్స్ డ్యూరింగ్ ద సెక్షన్. ఇక్కడ మేజర్ ఎంఫసిస్ ఏంటంటే సెక్షన్ 69లో ఒకవేళ ఎక్స్ప్లెయిన్ ద సేఫ్ గార్డ్స్ ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 69 హూ ప్లేస్డ్ అండర్ అరెస్ట్. అంటే ఒకవేళ నీకు అరెస్ట్ అయినప్పుడు నీకు ఏమేమి సేఫ్ గార్డ్స్ ఉంటాయి అనేది చెప్తున్నాడు. ఏమేమి సేఫ్ గార్డ్స్ ఉంటాయి అంటే ద ఫాలోయింగ్ ఆఫ్ ద సేఫ్ గార్డ్స్ టు ద పర్సన్ హూ ప్లేస్డ్ అండర్ అరెస్ట్. అంటే ఇఫ్ ద పర్సన్ ఈజ్ అరెస్ట్ అండర్ 2 టైప్స్ ఆఫ్ ద అరెస్ట్ ఉంటాయి. ఒకటి కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటుంది, ఇంకోటి నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే అది సీరియస్ టైప్ ఆఫ్ అఫెన్స్ అనమాట. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే దట్ వన్ ఆఫ్ ద సీరియస్ టైప్ ఆఫ్ అఫెన్స్. దీని జనరల్గా ఏంటంటే ఇది కాగ్నిజబుల్ అంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్. దీన్ని జనరల్గా ఏదైతే పర్సన్ అరెస్ట్ చేస్తారో దీన్ని 24 hours విత్ ఇన్ ద బిఫోర్ మెజిస్ట్రేట్ని ప్రొడ్యూస్ చేయాలి. దీనికి అరెస్ట్ వారెంట్ అవసరం లేదు. నథింగ్ బట్ చూసుకుంటే ఇక్కడ కాగ్నిజబుల్ అఫెన్స్ నథింగ్ బట్ ఇది అరెస్ట్ ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ఈ మస్ట్ బీ ఇన్ఫార్మ్ టు ద గ్రౌండ్ ఆఫ్ ద అరెస్ట్. అసలు గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్ ఏం చేయాలో అది తర్వాత అరెస్ట్ వారెంట్ అవసరం లేదు. ప్రొడ్యూస్ బిఫోర్ ద magistrate within 24 hours. Before 24 hours. If the arrest is non-cognizable, admitted to the bail or fault in bail or forward to the magistrate కి ఫార్వర్డ్ చేయాలి. ఇన్ ఆల్ అరెస్ట్ అనేది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్స్ ప్రకారం అరెస్ట్ చేయాలన్నమాట. అరెస్ట్ ఓకేనా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్. కాగ్నిజబుల్లో విత్ ఇన్ 24 అవర్స్లో మెజిస్ట్రేట్ ముంగట పే చేయాలి. నాన్ కాగ్నిజబుల్ అయితే అడ్మిటెడ్ టు బెయిల్, హీ షల్ బి అడ్మిటెడ్ టు బెయిల్ ఆర్ ఫాల్ట్ ఆఫ్ ద బెయిల్ ఫార్వర్డ్ టు చేయాలి. ఆ తర్వాత ఆల్ అరెస్ట్ అనేది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం చేయాలి. ఇది సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. అంటే అసలు ఇన్స్పెక్షన్ ఎవరు క్యారీ చేయొచ్చు, అసలు ఇన్స్పెక్షన్ అంటే ఏ కేసెస్లో ఇన్స్పెక్షన్ క్యారీ చేయొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ కెన్ ఆర్డర్ ద ఇన్స్పెక్షన్, అసలు ఎవరు ఆర్డర్ చేయొచ్చు ఇన్స్పెక్షన్ని, అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ ద ఇన్స్పెక్షన్ కెన్ బి డన్, అంటే ఏ సర్కమ్స్టెన్సెస్లో ఇన్స్పెక్షన్ అనేది చేయొచ్చు అని వాడు అంటాడు క్వశ్చన్లో. సెక్షన్ 67 ప్రకారం ఏంటంటే ఇన్స్పెక్షన్ కెన్ క్యారీడ్ అవుట్ బై ఆఫీసర్ ఆఫ్ ద సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సిజిఎస్టీ ఆఫీసర్ చేయొచ్చు, ప్లస్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ చేయొచ్చు. కానీ ఎప్పుడు చేయొచ్చు ఇన్స్పెక్షన్ అనేది ఎప్పుడు చేయొచ్చు అంటే రిటర్న్ కన్ఫర్మేషన్ ఉండాలంట, రిటర్న్ ఆథరైజేషన్ ఉండాలి. ఎవరు అంటే రిటర్న్ ఆథరైజేషన్ ఎవరు ఇవ్వాలంటే జాయింట్ కమిషనర్ అండ్ అబోవ్ ఉండాలి. అంటే జేసీ అండ్ అబోవ్ ఉంటే జేసీ అండ్ అబోవ్ ఇన్స్పెక్షన్ అనేటోడు ఇన్స్పెక్ట్ చేయాలి. ఓకేనా, అది సిజిఎస్టీ ఆఫీసర్ ఉండొచ్చు, ఎస్జిఎస్టీ ఆఫీసర్ ఉండొచ్చు. ఈ ఆథరైజేషన్ అనేది ఎవరు ఇవ్వాలి, జేసీ ఇవ్వాలి. జాయింట్ కమిషనర్ అంటే హయ్యర్ అథారిటీ ఉంటే ఓన్లీ రీజన్ టు బిలీవ్ ఉండాలి, ఆర్టీబీ రీజన్ టు బిలీవ్ ఉంటేనే ఇన్స్పెక్షన్ క్యారీ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ చూసుకుంటే మనము పిఎల్ అకౌంట్ వేసుకోవాలి. పిఎల్ అకౌంట్ వేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్రెస్ పిఎల్ అకౌంట్ యాక్చువల్గా సేల్స్ ఉంటుంది, పర్చేస్ ఉంటుంది. పర్చేస్ని ఎక్కువ చేస్తుండు, సేల్స్ని తక్కువ చేస్తుండు. సపరేషన్ ఆఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ అంటే ఎనీ ట్రాన్సాక్షన్ అంటే సేల్ అవ్వచ్చు, పర్చేజ్ అవ్వచ్చు, సపరేట్ చేస్తుండు. అయితే దాన్ని ఇన్స్పెక్షన్ క్యారీ చేయాలి ఫస్ట్ కేస్. అతను సపరేషన్ ఆఫ్ స్టాక్ ఇన్ హ్యాండ్స్. ఇప్పుడు పిఎల్ అకౌంట్ చూసుకుంటే స్టాక్ ఉంటుంది, ఇక్కడ స్టాక్ చూసుకుంటే సపరేట్ చేస్తుండు. అదర్ సేల్ని, అదర్ పర్చేజ్ని, అదర్ ట్రాన్సాక్షన్ని సపరేట్ చేస్తుండు, అదర్ క్లోజింగ్ స్టాక్ని సపరేట్ చేస్తుండు. అదర్ నెక్స్ట్ ఎక్సెస్ క్లెయిమ్ ఆఫ్ ఐటీసీ అంటే ఎక్సెస్ అవైల్మెంట్ ఆఫ్ ఐటీసీ క్లెయిమ్ చేసిండు. అదర్ కాంట్రవెన్షన్ ఆఫ్ ద ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ ద సిజిఎస్టీ యాక్ట్ టు ఎవర్డ్ ద ట్యాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వెళ్ళి ఫస్ట్కి వెళ్ళి ఒకసారి రివిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపరేషన్ ఆఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ చేస్తుండు, ఆ తర్వాత సపరేషన్ ఆఫ్ స్టాక్ చేస్తుండు, ఎక్సెస్ అవైల్మెంట్ ఆఫ్ ఐటీసీ చేస్తుండు, ఆ తర్వాత కాంట్రవెన్షన్ ఆఫ్ ఎనీ ప్రొవిజన్ చేస్తుండు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుండు అంటే ఎనీ ట్రాన్స్పోర్టర్ ఆర్ ఓనర్ ఆర్ ఆపరేటర్ ఆర్ వేరేజర్ ఆర్ గోడౌన్ keep the goods on which escape the tax and or keep the accounts and in measure like to do evasion. వాడు ఏమంటున్నా అంటే ఏదైతే సరే గూడ్స్ కానీ గోడౌన్లో పెట్టిండు, దాన్ని మీద ట్యాక్స్ ఎవేషన్ చేసిండు అని అంటుండు. జస్ట్ అకౌంట్స్ అనేది విచ్ ఇస్ కాజ్ ద అకౌంట్స్ కూడా మెయింటైన్ చేసిండు, దానివల్ల ట్యాక్స్ ఎవేషన్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఇన్స్పెక్షన్ అనేది ఈ కేసెస్లో చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపరేషన్ ఇంకోసారి రిపీట్ జస్ట్ లాస్ట్ టైం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమంటుండు ట్రాన్సాక్షన్ సపరేట్ చేసిండు, సపరేట్ ద స్టాక్ చేసిండు, ఎక్సెస్ ఆఫ్ ఐటీసీ చేసిండు, కాంట్రవెన్షన్ చేసిండు, అదే ట్రాన్స్పోర్టర్. ఇది అయిపోయింది 5 points 5 marks. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ కెన్ ఆర్డర్ ద సర్చ్ అండ్ సీజర్. ఇంపార్టెంట్ ఇది. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అంటే టోటల్ 11 క్వశ్చన్స్ ఉంటాయి, అయిపోతాయి 10 minutes మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 15 minutesలో అయిపోతుంది. హూ కెన్ ఆర్డర్ ద సర్చ్ అండ్ సీజర్ అనేది సిజిఎస్టీలో ఎవరు ఆర్డర్ చేస్తారు? సర్చ్ అండ్ సీజర్ అనేది ఆర్డర్ చేసేది ఏంటంటే జనరల్గా ఏదైతే సరే సివియర్ కేసెస్లో జేసీ ఆర్డర్ చేస్తాడు అనమాట. జేసీ అంటే రీజన్ టు బిలీవ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంక్ ఆఫ్ ద జాయింట్ కమిషనర్ అండ్ అబోవ్ కెన్ authorized officer అంటే authorized officer in writing carry out the search and seizure. అంటే ఏమేమంటాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ కెన్ ఆర్డర్ అంటే జాయింట్ కమిషనర్ అండ్ అబోవ్ అనేటోడు సర్చ్ అండ్ సీజర్ క్యారీ అవుట్ చేయొచ్చు. ఎట్లా క్యారీ అవుట్ చేయొచ్చు? ఇన్ రైటింగ్ క్యారీ అవుట్ చేయొచ్చు. సీజ్ ద గూడ్స్ అంటే ఏమేమి సీజ్ చేయొచ్చు? సీజ్ ద డాక్యుమెంట్స్ సీజ్ చేయొచ్చు, ఆ తర్వాత డాక్యుమెంట్స్ సీజ్ చేయొచ్చు, ఆ తర్వాత గూడ్స్ సీజ్ చేయొచ్చు, ఆ తర్వాత ఏం చేయొచ్చు? అబోవ్ రైటింగ్ రీజన్ టు బిలీవ్. ప్రతిదానికి రీజన్ టు బిలీవ్ ఉండాలి. ఎగ్జాంపుల్ రీజన్ టు బిలీవ్ దేనికి ఉండాలి? రీజన్ టు బిలీవ్ ద ఇన్స్పెక్షన్కి ఉండాలి, రీజన్ టు బిలీవ్ ద సర్చ్ అండ్ సీజర్కి ఉండాలి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ దట్ ఎనీ గూడ్స్ ఆర్ లైబుల్ టు ఫర్ కన్ఫిస్కేషన్. అంటే ఏదైనా సరే సర్చ్ అండ్ సీజర్ ఎప్పుడైతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఫర్ రీజన్ టు బిలీవ్ ఆఫీసర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ కమిషనర్ రీజన్ ఇన్ రైటింగ్లో రీజన్ టు బిలీవ్ దట్ అంటే గూడ్స్ లైబుల్ ఫర్ కన్ఫిస్కేషన్. ఆ కన్ఫిస్కేషన్ ఏంది? దట్ ఎనీ డాక్యుమెంట్స్ కానీ బుక్స్ కానీ థింగ్స్ కానీ ఎనీ ప్రొసీడింగ్స్ హిడెన్ ఇన్ ప్లేస్ అంటే దాన్ని దాపెట్టిండు ఆర్ జాయింట్ కమిషనర్ అండ్ అబోవ్ కెన్ హిమ్సెల్ఫ్ సర్చ్ అండ్ సీజర్ ద బుక్స్ అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఎనీ అదర్ థింగ్స్ అవ్వచ్చు. జనరల్గా ఏంటంటే కన్క్లూజన్ ఏంటంటే జాయింట్ కమిషనర్ అండ్ ఇన్ రీజన్ రైటింగ్ ఫస్ట్ ఆల్ జాయింట్ కమిషనర్ ఇన్ రైటింగ్ రీజన్ టు బిలీవ్ దట్ గూడ్స్ లైబుల్ ఫర్ కన్ఫిస్కేషన్ ఉంటే బుక్స్ డాక్యుమెంట్స్ అవన్నీ సీజ్ చేయొచ్చు. ఇది నార్మల్. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే డిస్క్రైబ్ ద పవర్స్ దట్ ఎక్సర్సైజ్ బై ద ఆఫీసర్ డ్యూరింగ్ ద వాల్యూడ్ సెర్చ్. అంటే పవర్స్కి అంటే ఏమేమి పవర్స్ ఉంటాయి ఆఫీసర్కి డ్యూరింగ్ ద సెర్చ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీసర్ అంటాడు క్యారీ అవుట్ ద సెర్చ్ చేయొచ్చు. ఎప్పుడు పవర్ టు సెర్చ్ చేయొచ్చు ఫర్ సీజ్ ద గూడ్స్ అంటే విచ్ ఆర్ లైబుల్ ఫర్ కన్ఫిస్కేషన్. ఏదైతే గూడ్స్ అనేది డాక్యుమెంట్స్ కానీ గూడ్స్ కానీ బీడీ
బీడీడి బుక్స్ డాక్యుమెంట్స్ బీడీబీ బుక్స్ డాక్యుమెంట్స్ బీడీబీటీ ఓకేనా. బుక్స్ డాక్యుమెంట్స్ అండ్ థింగ్స్ ఆర్ రిలవెంట్ డ్యూరింగ్ ద సర్చ్. అంటే నాకు ఈ డాక్యుమెంట్స్ అనేది రిలవెంట్ డ్యూరింగ్ ద సర్చ్ అయితే దాన్ని నేను తీసుకోవచ్చు అనమాట. అంటే నథింగ్ బట్ నేను సర్చ్ తీయచ్చు ఫ్రమ్ ద ప్రిమైసెస్ సర్చ్ డ్యూరింగ్ ద సర్చ్ ఈజ్ ఎ ప్రౌడ్ టు బ్రేక్ ద డోర్ ఆఫ్ ద ప్రిమైసెస్. అంటే వాడు ఏం చేయొచ్చు అంటే డ్యూరింగ్ ద సర్చ్ అనేటోడు ఆ డోర్ బ్రేక్ చేయొచ్చు. ఆథరైజ్ టు సర్చ్ ఓన్లీ యాక్సెస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆథరైజేషన్ ఉండాలి. ఆథరైజ్ టు సర్చ్ ఇఫ్ యాక్సెస్ టు ద సేమ్ ఇస్ డినైడ్. అంటే వాడు ఏమంటున్నాడంటే యాక్సెస్ అనేది ఇవ్వాలన్నమాట ప్రతిదానికి. ఒకవేళ డినై చేసిండు అనుకో బ్రేక్ చేయొచ్చు డోర్ దట్ వైల్ క్యారింగ్ అవుట్ ద సర్చ్ విత్ ఇన్ ద ప్రెమిసెస్ హీ కెన్ బ్రేక్ ఎనీ అల్మారా ఏ బాక్స్ సచ్ అలారం ఈస్ డినైడ్. వాడు ఏం చేస్తాడంటే ఒకవేళ సర్చ్ చేస్తున్నప్పుడు ఈ అల్మారా ఉంది, అల్మారా ఓపెన్ చేయడానికి ఇస్తలే, బ్రేక్ చేసేసి అని చెప్తున్నాడు. ఇన్ విచ్ ఎనీ గూడ్స్ అండ్ అకౌంట్స్ రిజిస్టర్ అండ్ డాక్యుమెంట్స్ సస్పెక్ట్ టు బి కన్సీల్డ్. అంటే కన్సీల్డ్ అంటే దాపెడుతుండు, నథింగ్ బట్ కన్సీల్డ్ ఓకేనా. కన్సీల్ చేస్తుంటే సర్చ్ చేయొచ్చు. హీ కెన్ సీల్ ద ప్రిమైసెస్ ఇఫ్ ఈస్ డినైడ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిమైసెస్ కూడా డీల్ చేయొచ్చా, సీజ్ చేయొచ్చా అంటే సీజ్ చేయొచ్చు. ఇన్ కేస్ వేర్ ఈజ్ నాట్ ప్రాక్టికబుల్ టు సీజ్ ఎనీ గూడ్స్ he can issue the order of restricting the owner of the goods to not to remove the goods except in case of prior permission. వాడు ఏమంటుండంటే ఒక కేస్ ఆఫ్ ద ఇంప్రాక్టికబుల్ ఉందనుకో, అంటే నథింగ్ బట్ సర్చ్ చేయలేం, అంటే నథింగ్ బట్ సీజ్ చేయలేం, దాన్ని ఏం చేయాలంటే నథింగ్ బట్ నువ్వు ఆర్డర్ ఆఫ్ రిస్ట్రైనింగ్ ద ఓనర్ ఆఫ్ ద గూడ్స్ అంటే నువ్వు టచ్ చేయొద్దు ఎక్సెప్ట్ ప్రయర్ పర్మిషన్ ఉంటే ఓకే. ఆఫీసర్ అనేటోడు డిస్పోజ్ ఆఫ్ ద గూడ్స్ డిస్పోజ్ చేయొచ్చు. ఒకవేళ అది పెరిషబుల్ గూడ్స్ అయితే డిస్పోజ్ చేయొచ్చు, కానీ ఆఫీసర్ కెన్ డిస్పోజ్ ద గూడ్స్ విచ్ ఆర్ స్పెసిఫైడ్ ద గవర్నమెంట్ ఇన్ నోటిఫికేషన్ విత్ రిగార్డ్ టు ద నేచర్ ఆఫ్ గూడ్స్ ప్రకారం డిస్పోజ్ కూడా చేయొచ్చు. ఇది నార్మల్గా సమరీ 5 క్వశ్చన్స్ సమరీ ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే డిస్కస్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద పర్సన్ హూమ్ విత్ ద సమన్స్ ఇష్యూడ్. ఒకవేళ నేను సమన్స్ జిఎస్టీ ఆఫీసర్ ఉన్నాడు ఎగ్జాంపుల్ జిఎస్టీ ఆఫీసర్ ఎస్జిఎస్టీ ఆఫీసర్ ఉన్నాడు. ఎగ్జాంపుల్ మిస్టర్ ఏకి సమన్స్ ఇచ్చిండు. సో ఎగ్జాంపుల్ మిస్టర్ సిజిఎస్టీ ఆఫీసర్ ఉన్నాడు, మిస్టర్ ఏకి సమన్స్ ఇచ్చిండు. ఈ పర్సన్కి ఏమేమి చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్కి ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఏ పర్సన్ హూ ఈస్ ఇష్యూడ్ సమన్ ఈజ్ లీగల్లీ బౌండ్ టు అటెండ్ వాడు అటెండ్ అవ్వాలి ఇన్ పర్సన్. వాడని అటెండ్ అవ్వచ్చు, లీగల్ రిప్రజెంటేటివ్ అని అటెండ్ అవ్వచ్చు. ఈ స్టేట్ ద ట్రూత్ బిఫోర్ ద ఆఫీసర్. అంటే సమన్స్ అంటే ఏం లేదు, వాళ్ళు పిలుస్తారు అనమాట, ఆఫీసర్స్ పిలిచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదర్ వాడన అటెండ్ అవ్వచ్చు, లేకపోతే లీగల్ రిప్రజెంటేటివ్ అథారిటీ రిప్రజెంటేటివ్ అనవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏం చెప్పాలంటే ట్రూత్ చెప్పాలన్నమాట బిఫోర్ ద ఆఫీసర్ who has issued a summons on any subject, which subject matter of the examination, and produce the documents and things as may be required. Summons చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అండ్ థింగ్స్ కూడా తీసుకురావాలి. అరెస్ట్ అంటే ఏంది, అరెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అండర్ సిజిఎస్టీ యాక్ట్. అవర్ ద జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ ప్రకారం ఇట్ డినోట్స్ ద టేకింగ్ ఇన్ టు కస్టడీ. అరెస్ట్ అంటే ఏం లేదు, ఒక పర్సన్ని కస్టడీలో తీసుకోవడం, నథింగ్ బట్ లాఫుల్ కమాండ్ తీసుకోవడం అథారిటీ. ఇన్ అదర్ వర్డ్స్ పర్సన్ ఈజ్ సెట్ టు బి అరెస్టెడ్ ఓన్లీ వెన్ హీ టేకెన్ అండ్ రిస్ట్రిక్ట్ ద లిబర్టీ ఆఫ్ పవర్ అండ్ కలర్ఫుల్. ఇది వదిలేసి జస్ట్ ఏంటంటే టేకింగ్ ఇన్ కస్టడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. స్టేట్ ద సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ ద ప్రాపర్ ఆఫీసర్ కెన్ ఆథరైజ్ అరెస్ట్. ఏ కేసెస్లో అరెస్ట్ చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిషనర్ అనేటోడు సిజిఎస్టీ కమిషనర్ చూడు, ఇక్కడ సిజిఎస్టీ అంటుండు, ఓన్లీ సిజిఎస్టీ అంటుండు, ఎస్జిఎస్టీ కూడా ఉందా అంటే కొంచెం ముందుకెళ్ళాక చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిజిఎస్టీ ఆఫీసర్ కమిషనర్ ఆఫ్ సిజిఎస్టీ ఆఫీసర్ కెన్ ఆథరైజ్ సిజిఎస్టీ ఆఫీసర్ కెన్ ఆథరైజ్ సిజిఎస్టీ ఆఫీసర్ టు అరెస్ట్ ఎ పర్సన్ ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ రీజన్ టు బిలీవ్ ఏ పర్సన్ హెస్ కమిటెడ్ అన్ అఫెన్స్ పనిష్మెంట్. అంటే 132లో చాలా సెక్షన్స్ ఉంటాయి. ఒకవేళ అడేమంటున్నా అంటే ట్యాక్స్ ఎవేషన్ అనేది మోర్ దాన్ 2 CR ఉంటే అరెస్ట్ చేసి పడేయండి, మోర్ దాన్ 2 CR ఉంటే అరెస్ట్ చేయండి. ద అఫెన్సెస్ స్పెసిఫైడ్ ఇన్ నేమ్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై వితౌట్ ఇన్వాయిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమంటున్నా అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఒక సమరీ వేసుకోవచ్చు. ఇక్కడ మేజర్గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై వితౌట్ ఇన్వాయిస్ వితౌట్ సప్లై. ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై వితౌట్ ఇన్వాయిస్, సప్లై చేసినావు కానీ ఇన్వాయిస్ ఇష్యూ చేయలే, ఫస్ట్ సప్లై చేయలేవు, తర్వాత ఇన్వాయిస్ ఇష్యూ చేసినావు, ఆ తర్వాత ఎక్సెస్ ఎన్విల్మెంట్ ఆఫ్ ఐటీసీ. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నాం అనుకో సప్లై వితౌట్ ఇన్వాయిస్, ఆ తర్వాత ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ వితౌట్ సప్లై, కలెక్టెడ్ ట్యాక్స్ నాట్ పెయిడ్, ట్యాక్స్ కలెక్ట్ చేసిన కానీ గవర్నమెంట్కి పే చేయలే, ఆ తర్వాత నెక్స్ట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వితౌట్ రిసీవింగ్ ద గూడ్స్, with beyond the 3 months. Collect the tax. First of all, supply without invoice, supply చేసిన వితౌట్ ఇన్వాయిస్ చేసిన, సప్లై చేయలే కానీ ఇన్వాయిస్ ఇష్యూ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ కలెక్ట్ చేసిన నాట్ డిపాజిట్ విత్ గవర్నమెంట్ విత్ ఇన్ 3 months. ఆ తర్వాత నెక్స్ట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేసుకున్నాం వితౌట్ రిసీవింగ్ ఆఫ్ గూడ్స్. అదని ద మానిటరీ లిమిట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ ద అఫెన్స్ ఈస్ కమిటెడ్ అగైన్ అండ్ అగైన్. అంటే ఒకవేళ హ్యాబిచువల్ అఫెండర్ ఉన్నాడు అనుకో, అంటే రిపీటర్ అఫెండర్ ఉంటే వానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లిమిట్ ట్యాక్స్ అమౌంట్ అనేది అరెస్ట్ చేయొచ్చు. ఈ 3 కేసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై వితౌట్ ఇన్వాయిస్ వితౌట్ సప్లై, ఎక్సెసివ్ ఎలిమెంట్ ఆఫ్ ఐటీసీ, నథింగ్ బట్ రాంగ్ ఐటీసీ వితౌట్ రిసీవింగ్ ఆఫ్ ద గూడ్స్ అనేది ఈ 3 కేసెస్లో
అరెస్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇది నార్మల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బీ అబ్జర్వ్డ్ వైల్ ఇష్యూయింగ్ ద సమన్స్ ఇష్యూ చేయేటప్పుడు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఎవరు ప్రికాషన్స్ తీసుకోవాలి, డిపార్ట్మెంట్ తీసుకోవాలి. డిపార్ట్మెంట్ విత్ ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రికాషన్స్ జనరల్లీ అబ్జర్వ్డ్ సమన్స్ ఇష్యూయింగ్ ద పర్సన్ అనేటెడ్. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిపీటెడ్గా ఇష్యూ చేయొద్దు. నార్మల్ సమన్స్ ఆర్ should not be issued repeatedly issue చేయొద్దు. as far as practicable, the statement of the accused and witness should be recorded in minimum number of the appearance. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపీటెడ్గా ఇష్యూ చేయకండి, మినిమం నెంబర్ ఆఫ్ అపీరియన్స్లోనే తీసుకోండి. ఆ తర్వాత సమన్ షుడ్ నాట్ బి ఇష్యూడ్ అపీరియన్స్ విచ్ ఇస్ నాట్ జస్టిఫైడ్. ఆ జస్టిఫైడ్ లేకుండా ఇష్యూ చేయకండి, జస్టిఫైడ్ ఉంటేనే ఇష్యూ చేయండి. ద పవర్ ఆఫ్ ద సమన్స్ కెన్ బి ఇష్యూడ్ ఓన్లీ ఆఫ్టర్ ద ఇంక్వైరీ అండర్టేకింగ్ అటెండెన్స్ ఆఫ్ ద పర్సన్ ఈస్ కన్సిడర్డ్ నెసరీ. ఆ సమన్స్ అనేది ప్రతిదానికి ఇష్యూ చేయకండి, ఏదైతే నెసరీ ఉంటుందో దానికే ఇష్యూ చేయండి. జస్టిఫైడ్ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇష్యూ చేయండి అని వాడు అంటుండు. ఓకేనా. నెక్స్ట్, సమన్స్ అనేది రెస్పెక్ట్ ద టైమ్ ఆఫ్ ద అపీరియన్స్ ఇన్ ద గివెన్ సమన్స్ అనేది నో పర్సన్ షుడ్ బి వెయిట్ ఫర్ ద లాంగ్ అవర్స్. అంటే టైంకి కూడా వాల్యూ ఇవ్వండి అని చెప్తున్నాను. బిఫోర్ ఈ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవాలి ఎక్సెప్ట్ యాజ్ డిసైడెడ్ వెరీ కాన్షియస్లీ యాజ్ అ మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సమన్స్ అనేది రిపీటెడ్గా ఇష్యూ చేయొద్దు. సమన్స్ అనేది నాట్ జస్టిఫైడ్గా ఉండాలి. అథవా సమన్స్ అనేది విత్ ఇన్ ద టైం అంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ ఉండొద్దు. ప్రిఫరబుల్ ఈ స్టేట్మెంట్ షుడ్ బి రికార్డెడ్ డ్యూరింగ్ ద ఆఫీస్ అవర్స్. వాడు ఏదైతే సమన్స్ ఇష్యూ చేస్తుండో ఆ స్టేట్మెంట్ అనేది రికార్డింగ్ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ ఉండాలి. అథవా హవెవర్ ద ఎక్సెప్షన్ కెన్ బి మేడ్ రిగార్డింగ్ టైమ్ అండ్ రిగార్డింగ్ ద ప్లేస్ ఆఫ్ రికార్డింగ్ అండ్ ఫ్యాక్ట్స్. ఓకేనా, ఇదంతా ఓకే. నెక్స్ట్ ఏంటంటే, వాట్ ఆర్ ద పవర్స్ అవైలబుల్ టు ద ప్రాపర్ ఆఫీసర్ టు స్క్రూటినీ ఆఫ్ ద రిటర్న్స్. అంటే ప్రాపర్ ఆఫీసర్కి స్క్రూటినీ ఆఫ్ ద రిటర్న్స్ ఎప్పుడెప్పుడు చేయొచ్చు అంటే నథింగ్ బట్ ఎప్పుడు చేయొచ్చు. ఇంకో క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే, ప్రాపర్ ఆఫీసర్ వైల్ కండక్టింగ్ ద స్క్రూటినీ ఆఫ్ ద రిటర్న్స్ అండర్ సెక్షన్ 61 డిటెక్టెడ్ ద డిస్క్రిప్షన్స్ ఇన్ ద రిటర్న్ ఫైల్డ్ బై ద మిస్టర్ MS రాజ్కుమార్ ప్రైవేట్ లిమిటెడ్. ఎగ్జామిన్ ద రికోర్స్ ప్రాపర్ ఆఫీసర్ ఇన్ ద విచ్ ఇస్ నాట్ పర్మిషన్. అంటే స్క్రూటినీ అనేది ఏ కేసెస్లో చేయొచ్చు అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రాపర్ ఆఫీసర్ మీ స్క్రూటినైజ్ ద రిటర్న్ అంటే ఎప్పుడెప్పుడు స్క్రూటినైజ్ చేయొచ్చు. రిటర్న్ అంటే రిలేటెడ్ పర్టికులర్స్ ఫర్నిష్డ్ బై ద రిజిస్టర్ పర్సన్ టు వెరిఫై ద కరెక్ట్నెస్ ఆఫ్ ద రిటర్న్ అండ్ ఇన్ఫార్మ్ ద డిస్క్రిపెన్సీస్. వాడు ఏమంటాడు అంటే, ప్రాపర్ ఆఫీసర్ అనేటోడు అంటే నథింగ్ బట్ ఎప్పుడైతే రిజిస్టర్ పర్సన్ రిటర్న్ ఫైల్ చేసిండో, ఒకవేళ రిటర్న్ ఫైల్ చేసిన దాంట్లో డిస్క్రిపెన్సీస్ ఉన్నాయంటే ప్రాపర్ ఆఫీసర్ తోడు ఏం చేయొచ్చు. ఒకవేళ వాడు సాటిస్ఫాక్షన్ లేదనుకో, ఇన్ కేస్ నో సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్లెనేషన్ గివెన్ బై ద రిజిస్టర్ పర్సన్ అయితే ప్రాపర్ అనేటోడు ఏమేమి యాక్షన్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆడిట్ కండక్ట్ చేయొచ్చు. యాజ్ పర్ సెక్షన్ 65 CGST యాక్ట్ ఆడిట్ కండక్ట్ చేయొచ్చు. స్పెషల్ ఆడిట్ కండక్ట్ చేయొచ్చు. సెక్షన్ 66 ప్రకారం స్పెషల్ ఆడిట్ బై CA అండ్ CMA చేయొచ్చు. ఆ తర్వాత ఇన్స్పెక్షన్ చేయొచ్చు, సర్చ్ చేయొచ్చు, సీజర్ చేయొచ్చు. ఆ తర్వాత ఇనిషియల్ ద ప్రొసీడింగ్స్ డిటర్మినేషన్ ఆఫ్ ద ట్యాక్స్ అండర్ సెక్షన్ 73 and 74. అంటే ఒకవేళ స్క్రూటినీ అనిపిస్తే వాడు ఏమేమి చేయొచ్చు, ఆడిట్ చేయొచ్చు, సర్చ్ చేయొచ్చు, సీజర్ చేయొచ్చు, ఆ తర్వాత డిటర్మినేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ చేయొచ్చు. ఇంకో లాస్ట్ క్వశ్చన్ ఉంది, లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ద సేఫ్ గార్డింగ్స్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 67 ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద సర్చ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సేఫ్ గార్డింగ్లో 2 సేఫ్ గార్డింగ్స్ ఉన్నాయి. ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఉంది సేఫ్ గార్డింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సేఫ్ గార్డింగ్ 2 కేసెస్లో ఉంది. ఇన్ కేస్ ఆఫ్ అరెస్ట్ ఉంది. ఇన్ కేస్ ఆఫ్ ఇది కూడా సర్చ్ అండ్ సీజర్ ఉన్నాయి. 2 కేసెస్లో సేఫ్ గార్డింగ్ ఉన్నాయి. ఓకేనా. సేఫ్ గార్డింగ్ ఫీచర్స్లో ఇన్ ద కేస్ ఆఫ్ కాగ్నిజబుల్ ఉంటుంది. దీంట్లో ఏముంటుందో ఒకసారి చూద్దాం. సేఫ్ గార్డింగ్ ఇన్ కేస్ ఆఫ్ సర్చ్ అండ్ సీజర్ కేసులో ఫస్ట్ ఆఫ్ ఆల్, ద డాక్యుమెంట్స్ సీజ్డ్, ఏదైతే డాక్యుమెంట్స్ కానీ బుక్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ గూడ్స్ కానీ థింగ్స్ కానీ రిటైన్ అనేది బియాండ్ ద పీరియడ్ ప్రకారం రిటైన్ చేయొద్దు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉండొచ్చు, దానికంటే ఎక్కువ బియాండ్ పీరియడ్ ఉండొద్దు. ఓకేనా. ఫొటోస్ అండ్ ఎక్స్ట్రాక్ట్స్ అనేది టేకెన్ బై ద పర్సన్ ఫ్రమ్ డ్యూరింగ్ ద కస్టడీ. ఒకవేళ డాక్యుమెంట్స్ అనేది బుక్స్ కానీ అవన్నీ సీజ్ చేసారు అనుకో, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ద సీజ్డ్ గూడ్స్ అయితే నోటీస్ వేర్ ద నోటీస్ ఈజ్ నాట్ ఇష్యూడ్ విత్ ఇన్ ద 6 months ఎక్స్టెండెడ్ అనేది ఫర్దర్ 6 months చేయొచ్చు ఆఫ్ ద గూడ్స్. అండ్ గూడ్స్ అనేది రిటర్న్ టు ద పర్సన్ హూమ్ ద పొజిషన్ హెస్ బిన్ సీడ్. గూడ్స్ అనేది ఆఫ్టర్ 6 months తర్వాత రిటర్న్ చేయాలన్నమాట. ప్రాపర్ ఆఫీసర్ రిటర్న్ చేయాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఫర్దర్గా 6 months ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ద గూడ్స్ ఇన్వెంటరీ అనేది సీజ్ అయింది అనుకో, ఇస్ రిక్వైర్డ్ టు బీ మేడ్ బై ద సీజింగ్ ఆఫీసర్. ఇన్వెంటరీ ఆఫ్ ద గూడ్స్ అనేది ఇన్వెంటరీ అనేది సీజ్ చేయొచ్చు బై సీజింగ్ ఆఫీసర్. ఒకవేళ సర్టెన్ గూడ్స్ లైక్ పెరిషబుల్ హజార్డియస్ కూడా ఉంటే డిపార్ట్మెంట్ అమ్మేయచ్చు అనమాట ఆఫ్టర్ సీజర్ అనేది క్యారీ అవుట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ సెకండింగ్ ఆఫ్ ద రికార్డ్ మేడ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద సర్చ్ నియర్ ద మెజిస్ట్రేట్ ఈ క్యాన్ సెండ్ టు ద ప్రిన్సిపల్ ఆఫీసర్. వాడు ఏమంటున్నా అంటే, ఆ రికార్డింగ్ అనేది మెజిస్ట్రేట్కి పంపే బదులు ప్రిన్సిపల్ ఆఫీసర్కి పంపించేస్తే చాలు అని అంటుండు. ఓకేనా. ఇది సర్చ్ అండ్ సీజర్. టోటల్ ఎన్ని క్వశ్చన్స్? 11 questions 10 minutes. అంటే యావరేజ్గా ఒక్కొక్క క్వశ్చన్ చూసుకుంటే 2 minutes అనుకో అంతే. ఓకే.